కా ను కా యా పెన్ను పడతలేదు. ఏయ్ నా ఫోన్ తో ఏం చేస్తున్నావు? పెన్నుతో నేను రాస్తున్నావు. ఏ నిన్నే కాక అరే గిటు గిటు చూడే. గ్రామం పేరు అంటే ఊరు పేరు. ఇది రాద్దాం. 3 చెక్కల పల్లె. అబ్బాయి పెన్ను పడతలేదు. దీన్ని పెన్నుతో రాస్తే పడుతుందా మరి లేకపోతే ఒక ఇనుప ముక్క అందుకొని రాయితో బీగల మీద రాసినట్టు ఇట్లా రాయన ఇట్లా ఏం చేయ? ఫోన్ వలుగుతుంది గట్లా చెయ్య. నీకు దండం పెడతా. దండం ఎందుకు బిడ్డ? నువ్వు యూరియా బస్తాల కోసం సెల్లుల పేరు రాయాలన్నట కదా, అందుకే తనలాడుతానా ఎట్లా రాయాలి ఇంకా అని. ఇది పడతలేదు పాడే పెన్ను గట్టి ఒత్తి రాయన మరి ఇట్లా. మర్యాద కొద్దీ నా ఫోన్ ఎక్కడున్నదో అక్కడ పెట్టు. దానికి ఏమైనా కావాలి కానీ నీ సంగతి చెప్తా. అయినా సెల్లుల యూరియా కోసం మొబైల్ వాడాలని చెప్పింది ఎవలే? ఇంకే వాళ్ళు మన సర్కారే చెప్పింది. యూరియా బస్తాల కోసం సెల్లులో రాసి పెడితే ఇంటికి వస్తాయట కదా బస్తాలు. అట్లయితే నువ్వే సెల్ ఫోన్ కొనుక్కొని దాంట్లో సర్కారు చెప్పినట్టు చేయి కానీ నా సెల్లులో చేస్తే ఎట్లా? మంచిగానే ఉన్నావు. ఇప్పుడు సారాణ సాయకు బారాణ బస్ కిరాయి లెక్క యూరియా బస్తాల కోసం 20,000 పెట్టి సెల్లు కొనాలా నేను? భలే ఉన్నావు నువ్వు. కొనాలే తప్పది. యూరియా బస్తాల కోసం గాయంత చేయలేవా? ఈ సెల్లులో యూరియా బస్తాలు తెచ్చుకోవాలని చెప్పిన తిరిగా నీకు కూడా బుద్ధి కలిగానే పోరి. ఏ బుద్ధికి దానికి చెప్తున్నా. మరి లేకుంటే ఏంది? నేను చదువుకున్నదే 4వ తరగతి. ఆ సెల్ ఫోన్ వాడుడే తెలియదు నాకు. ఇక యూరియా బస్తాల కోసం సెల్ ఫోన్ కూడా ఎట్లా, దాన్ని వాడు ఎట్లా? నేర్చుకోవాలి, తిప్పల పడాలి. దానికోసం ఓ 2,000 ఫీజు కట్టి కోచింగ్ సరిపోయింది. ఇక ½ కిలో చికెన్కు ½ కిలో గరం మసాలా వేసిండట వెనుకట ఇవ్వడం. అట్టినే ఉన్నది నీ ముచ్చట కూడా. సరే నేనంటే ఎట్లనో తిప్పల పడతా. అసలే చదువు రాని వాళ్ళ సంగతి ఎట్లా మరి? వాళ్ళకు కూడా యూరియా కావాలంటే కింద మీద పడుకుంటా పాకులాడాలి. ఈ అమ్మ పోరి గుండు సెమ్మ అనుకొని కుదితే మూతి పనులు. ఈ 10 ఏళ్ళల్లో ఒక్కసారన్నా ఈ తెలంగాణ రైతులకు గిసోటి తిప్పలు వచ్చిందా? సీదా సొసైటీ కాడి బండి వేసుకొని పోయేది, బండి నింపుకొని ఇంటికి వచ్చేది. ఇక నాకు తినుక నేర్పుతుంది తెలియదు అన్నట్టు. నీ అవ్వ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. సర్కార్ మారింది కదా అందుకే గిట్లా. అబ్బా సర్కారు మారంగానే రైతులకు చదువు వచ్చిందా? సెల్ ఫోన్ వాడు వచ్చిందా? ఏమో కొత్త ముచ్చట చెప్తాను. అరే ఇప్పుడు నేనేమన్నా గంతగరం అవుతున్నావు? రైతు పేరు, పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు ఇట్లా అన్ని వివరాలు రాయాలన్నట. అవునట రాయాలన్నట కదా. మరి కౌలు రైతులు ఎవరి పేరు రాయాలి? పోడు భూమి సాగు చేసుకునేటోళ్ళు ఏం చేయాలి? భూమి సాగు చేసుకుంటా ఉన్నా కూడా పట్టా పాస్బుక్ పెట్టుకోవాలి. అంటే వాళ్ళకి ఇయ్యరా యూరియా? వాళ్ళకు రాదన్నట్ట. అది కూడా కరెక్టే. మరి వాళ్ళ సంగతి ఏందో. రైతులకు ఇవ్వాల్సిన యూరియాను చిన్న చిన్నగా ఎగ్గొట్టేదానికి ఈ ఉపాయం అన్నట్టు. నాయన యూరియా ఉంటుంది కదా, అది తీసుకొచ్చి నాణ్యమైన యూరియాను లేకుండా చేద్దామని చూస్తాను. అబ్బా ఇదో ఇక మాత్రం ఉపాయం చేసి రబ్బా గీత తిప్పల పెట్టేస్తారు దేవుడా. ఈ అన్ని ముచ్చట్లు నీకెట్లా తెలిసి? నీ లెక్క కాదు, నేను అన్నీ తెలుసుకుంటా. పెద్ద పెద్దలు మాట్లాడుతా అంటే నా చెవులు ఏం చేస్తాయి? అన్నీ ఇంటా ఇళ్ళగా మంచిగా నిదట్లకి ఎక్కించుకుంటా. ఎటువారా అవునే, చిన్న చిన్నగా రైతులకు యూరియా ఇవ్వకుండా చేసేదానికే సర్కార్లు వేస్తున్న ఎత్తులని అంటారు చాలా మంది. సరే కానీ నీ సెల్లులో నా పేరు రాసుకుంటానా? మొక్కజొన్నకు యూరియా వేయాలి, 5 బత్తాలు కావాలి అర్జెంటుగా. ఎట్లా రాయాలి? ఇది రాసుకుంటాను, ఏమనుకోకు. లే సెల్లు లేదేం లేదు. ఏడున్న ఫోన్ అక్కడనే చక్కగా పెట్టు, లేకుంటే చేతులు ఇరగొడతా. అవా నీ కళ్ళు మండగా నేను మంది ఎవరు అందానా? నీకు అనుకున్నదా సెల్లు? చెత్త కుప్పలు దొరికిన సెకండ్ హ్యాండ్ పళ్ళు ఎత్తే 7 ముక్కలు అవుతుంది. ఇప్పుడు నాకు మొక్కజొన్నకు ఇయ్య కావాలంటే ఎట్లనో ఏమో సేనంత ఎర్రబడేటట్టున్నది. రాహుల్ గాని కన్నా ఫోన్ చెప్తా. ఫోన్ అంటే మళ్ళీ ఫోన్ ఉన్నది. ఇక చూసిరానుల్లా ఏం తెలియని అమాయక రైతులకు కొత్త సిక్కులు తెచ్చి పెడుతున్నాయట సర్కార్లు. యూరియా కావాలంటే యాప్ల పేర్లు రాసుకోవాలన్నట. లైన్లల్లా రోజులకు మనం నిలబడితే దొరకని యూరియా సెల్ ఫోన్లో ఆర్డర్ పెడితే ఎప్పుడు వస్తుందో అప్పటిదాకా షేర్లు షెల్కలు ఏం కావాలనో ఏమో.